లక్ష్మి, ఎవరో వస్తున్నట్టున్నారు. ఇప్పుడు ఏం చేయమంటావు? లక్ష్మి, లక్ష్మి! ఆ మనిషి ఎవడో నీకు తెలియదు. గడియ వీసున్న పడగదిలోకి ఎలా దూరాడో కూడా నీకు తెలియదు, అవునా? అవునండి, నిజం. మీ పాదాల సాక్షి. నన్ను నమ్మండి, కలలో కూడా. కళ్ళతో చూసిన నీకు దిక్కు లేదు, కలలో పతిభక్తి గురించి మాట్లాడతావే. నా మాట వినండి. తెల్లనివన్నీ పాలు కావు, నల్లనివన్నీ నీళ్లు కావు. అవును, అదే నేను చేసిన పొరపాటు. ఉప్పును చూసి కర్పూరమని మోసపోయాను. ఆనాడు నువ్వు ఈ గడప తొక్కడం మా నాన్నగారికి ఇష్టం లేకపోయినా కర్మ అని సరిపెట్టుకున్నారు. ఇప్పుడు ఈ సంగతి తెలిస్తే ఆయన గుండె బద్దలైపోతుంది. నేను గౌరవానికి ప్రాణాలు ఇచ్చే మనుషులు. ఏమండి? ఇంకే చెప్పదు. నేను నిన్నేం సాధించను, తిట్టుకొట్టి బాధించను, చంపి ఇంటిని మైలపరచను. నేను నిన్ను కోరేది ఒకటి, రచ్చ చేయకుండా ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. ఈ దౌర్భాగ్యపు కథను ఈ గదిలోనే సమాధి చేయాలి. రేపే నిన్ను మీ పుట్టింటి పంపి ఏర్పాటు చేస్తాను.